అదుర్స్ ఆనంద్ ఎవరన్నా ప్రేమించాడా? పాస్ అండి. ఇంకా ఆంటీలు లవ్వులు ఇవ్వడనా సార్? హైదరాబాద్ వస్తే ఆంటీలు నవ్వులొచ్చు, అమ్మాయిలు నవ్వులొచ్చు, అలాంటి సందర్భం ఏమైనా జరిగిందా? భలే ఉన్నారే మీరు, ఇంక ఇచ్చే ప్లాన్లే చెప్తున్నారండి. ఆ సాంగ్ లో ఒక రెండు చలనాలు. పాడడం కుదరదు, అది సింగర్ గా పాడాలి. నేను ఆడ పడితే మీ అందరు జనాలు పారిపోతారు. అదుర్స్ ఆనంద్ జబర్దస్త్ వీడడానికి కారణం ఏమై ఉండొచ్చు? పర్ డే 80 రూపాయలు అమౌంట్ కోసము ఒక 5 ఫ్లోర్లు సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు మోసిన చరిత్ర ఉంది నాకు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వీటన్నిటికీ న్యాయం చేస్తున్నారు మీరు ఇప్పుడు ప్రెజెంట్ గా? నేను అన్యాయం కాకుండా ఉంటే సార్ అన్ని. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంజయ్ బాధగని. ఈరోజు మన ముందున్న అదుర్స్ ఆనంద్ జబర్దస్త్లో ఒక ఆర్టిస్ట్ నుంచి టీమ్ లీడర్ వరకు ఎదిగినటువంటి అదుర్స్ ఆనంద్ ఈరోజు మన ముందున్నారు. ఆయనతోటి ఆయన జీవన విధానం, ఆయన కుటుంబ నేపథ్యము, అసలు జబర్దస్త్లో అవకాశం ఎలా వచ్చింది అనే అంశాల మీద ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం. అదుర్స్ ఆనంద్, అదుర్స్ మీ ఇంటి పేరా? కాదండి, నా జబర్దస్త్ టైటిల్ ఇచ్చింది. సో చమ్మక్ చంద్ర అన్నట్టు, అలాగే అదుర్స్ ఆనంద్. అదుర్స్ ఆనంద్ కుటుంబ నేపథ్యం ఎక్కడ మీరు పుట్టి పెరిగింది, మీ విద్యాభ్యాసం ఏంది, ఎలా జరిగిందంటే? నేను పుట్టింది నెల్లూరు అండి. నెల్లూరు పొదలకూరులో పుట్టాను. ఓకే. తర్వాత 7th వరకు అక్కడ చదువుకున్నాము. తర్వాత చీరాల్లో 10th వరకు కంప్లీట్. తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో డిగ్రీ MCA మొత్తం ఇక్కడే చేశానండి. అసలు జబర్దస్త్లో అవకాశం ఎలా వచ్చింది, ఎలాంటి ప్రయత్నం చేశారు? జబర్దస్త్లో అవకాశం కోసము ఫస్ట్ నేను రమణారెడ్డి అని చెప్పేసి నా మిత్రుడు ఉన్నాడు. నేను అంతకుముందు తడాకా షో ఈటీవీలోనే చేశాను. ఓకే. అక్కడ నా టాలెంట్ చూసిన అతను జబర్దస్త్కి చిత్రం సీన్ గారికి రైటర్ కమ్ ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి నన్ను పిలవడం జరిగింది. సో చిత్రం సీన్ గారు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఒక టీంలో చిన్న అవకాశం పోయిన నాకు టీంని మెయింటైన్ చేయడము, స్కిట్స్ ఇవ్వడము, ప్రాపర్టీస్ చెప్పడం, మొత్తం టీం మన చేతికి రావడం జరిగిందండి. సో అలా జబర్దస్త్లో నాగబాబు గారికి కానీ రోజమ్మకి కానీ అలా కనెక్ట్ అయ్యానండి నేను. మీరు వేసే పంచులు, మీరు వేసే డైలాగులు, మీ టీంలో ఉన్నటువంటి 4 మెంబర్సా 5 మెంబర్సా, ఈ స్క్రిప్ట్ మీరే తయారు చేసుకుంటారా, మీకు ఎవరైనా తయారు చేస్తారా? ఇది ప్రాక్టీస్ చేయడానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ అయ్యేటానికి అది 3 నుంచి 4 నిమిషాలు 5 నిమిషాల మధ్యలో ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? బేసిక్గా స్క్రిప్ట్ కొంతమంది అయితే లైక్ సుధీర్ అన్న టీం లాంటి వాళ్ళేమో అక్కడక్కడే వాళ్ళు అనుకొని ఒక సెగ్మెంట్ అనుకొని దాంట్లో ఓన్గా ఫ్లోలో వెళ్తుంటారు సమ్ టైమ్స్ ఖాళీ లేనప్పుడు. ఓకే. కానీ ఎవరికైనా టైం ఉంది అనుకుంటే ముందు రోజు రాసుకోవడము, ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేయడము, లైన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చెప్పడము, ఆ లైన్స్ వాళ్ళు ఓకే చేసిన తర్వాత దాంట్లో ఓ సెగ్మెంట్ రాసుకుంటారు. స్కిట్ రాసుకొని దాన్ని ప్రజెంటేషన్ ప్రాక్టీస్ చూపించి అంతా ఓకే అనుకున్న స్టేజ్ ఎక్కుతారు. జబర్దస్త్లో కొత్త వారికి అవకాశం రాదు ఫస్ట్. అక్కడ ఉండేటటువంటి వారిని కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తారు అనేసి బాగా ట్రోల్ అవుతున్నటువంటి అంశం. నిజంగా అలాంటి పరిస్థితి ఉంది అంటారా? జబర్దస్త్లో కొత్త వాళ్ళే ఉన్నారు ప్రజెంట్లీ, పాత వాళ్ళు లేరు. ఓకే. జబర్దస్త్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. జబర్దస్త్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మేమంతా ఈరోజు స్టార్లు అయినాము. ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం జబర్దస్త్ ఇస్తుందండి. అక్కడ ఇబ్బందులు పడుతున్నారంటే ఎలాంటి ఇబ్బందులు అనేవి ప్రజెంట్లీ మేము బయటకు వచ్చి జబర్దస్త్ నుంచి 2.5 years అవుతుంది. ప్రజెంట్ ఏం జరుగుతుందో నాకు తెలియదండి. అదుర్స్ ఆనంద్ జబర్దస్త్ వీడడానికి కారణం ఏమై ఉండొచ్చు? అదుర్స్ ఆనంద్ బయటికి రావడానికి జబర్దస్త్ అంటే మాకు ఆల్మోస్ట్ పంచప్రాణాలండి. దాంట్లో చేయాలన్నా కానీ దాంట్లో ఉండాలన్నా కూడా చాలా ఇష్టము. నేను సమ్ సిచ్యువేషన్స్ డైరెక్టర్కి నా స్కిట్లు నచ్చలేదు. తర్వాత జబర్దస్త్ని రేటింగ్ కొద్దిగా తగ్గుతుందనే ఉద్దేశంలో 6 టీములు ఉన్న దాంట్లో ఒక 5 టీములు చేశారనమాట. ఈ 5 టీముల్లో వాళ్ళు జీవన్ అనే టీంని ఎంకరేజ్ చేశారు. నా టీంని సరే ఆనంద్ ఇప్పుడు అంతగా బాగా చేయట్లేదని అనుకున్నారు. సరే అని చెప్పేసి నేనే మళ్ళీ ఫర్దర్గా కూడా నాకు టీం లీడర్ ఇస్తామన్నారు. టీం లీడర్గా చేయమన్నారు, ఆర్టిస్ట్గా కూడా చేయమన్నారు. ఒక చోట ఎక్కడైతే మన నేము వాళ్ళకి నచ్చలేదు, మన పని వాళ్ళకి నచ్చలేదు, నేను అక్కడ ఉండలేనండి. సో నా సొంత ఈగోతోటి నేను బయటికి రావడం జరిగింది. ఎట్లా ఉంటాయి ఆనంద్ గారు అంటే జబర్దస్త్లో పేమెంట్స్? ఒకసారి కొన్ని యూట్యూబ్లో కొన్ని వైరల్ అయినాయి. శాంతి బెంజి కారు ఉన్నది. నిజంగా బెంజి కారు కొనే రేంజ్ లో పేమెంట్స్ ఉంటాయా జబర్దస్త్లో? పాస్ అండి.
జనరల్‌గా అంటే కొత్త వారు ఎవరైనా అవకాశాల కోసం వెతుకులాడుతున్న నేను జబర్దస్త్‌లకు పోవాలని ఇంట్రెస్ట్ చాలా మందికుంటది. ఏ ఫీల్డ్ అయినా సార్ మనకొచ్చే పేరుని బట్టి, మనకొచ్చే నేమ్‌ని బట్టి బెంజ్‌లు, ఆడీలు వస్తాయి సార్. ఒకటి ఫస్ట్ థింగ్. దీంట్లో జబర్దస్త్‌లో చేయడం వల్ల బెంజ్ రాదని నేను చెప్పను. చేస్తేనే బెంజ్ వచ్చేస్తదని కూడా నేను చెప్పను. వాళ్ళు పబ్లిక్‌ని ఎంత క్యాచ్ చేశారు, పబ్లిక్‌లో ఎంతగా దూసుకెళ్ళారు. ఇప్పుడు హైపర్ ఆది గాని, మన సుడిగాలి సుధీర్ గాని, చంద్రన్న గాని వీళ్ళందరూ పబ్లిక్‌లోకి ఎంత ఫాస్ట్‌గా ముందుకెళ్లారు, ఎంత పేరొచ్చింది. దాన్ని బట్టి వాళ్ళ రెమ్యునరేషన్స్ అనేవి బయట పెరుగుతుంటాయండి. దాన్ని బట్టి బెంచ్‌లు కొనుక్కోవచ్చండి. అదేం ప్రాబ్లమ్. ఎట్లా ఉంటాయి రెమ్యునరేషన్స్? ఎట్లా ఏ రేంజ్‌లో ఉంటాయి? వాళ్ళకి సరిపడా ఉంటాయండి. వాళ్ళకి ఇంకా మీకెంత మంచిగా ఉన్నది? ఉంటాయి. పేమెంట్‌ల గురించి మాత్రం ఇప్పటి వరకు మేము ఎక్కడ రివీల్ చేయలేదండి. ఓకే. ఎందుకంటే మల్లెమాల, మా శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళకి సరిపోయినంత ఇంకెక్కువ పేమెంటే ఇచ్చి, వాళ్ళకి సరిపడ మా స్థాయికి తగ్గండి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఈక్వల్ టు పెద్ద పెద్ద ఆర్టిస్టుల రేంజ్ రెమ్యునరేషన్‌లో మాది. ఈవెన్ షోస్‌కెళ్ళినా కూడా బయట అంతే రేంజ్ ఉంటది మాకు. ఒక 25 ఏళ్ళు, 25 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి నలిగిపోయి ఇప్పటికి పేరు రాని ఆర్టిస్టులు ఎంతోమంది కూడా వెనక్కెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము వాళ్ళకంటే చాలా బెటర్ కదండీ. సో పేమెంట్స్ అనేవి బాగుంటాయి. ఖచ్చితంగా ఇల్లులు కొనుక్కున్నారు అందరూ. చిన్నపాటి కార్లు కొనుక్కున్నారు. అందరూ సెటిల్ అయ్యారు. మాక్సిమం మెయిన్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. అదుర్స్ ఆనంద్ ఏమి కావాలనుకోని హైదరాబాద్ వచ్చాడు? ఏమి అయ్యాడిప్పుడు? హీరో అవుదామని వచ్చానండి. కమెడియన్ అయ్యానండి. సో హీరో కూడా అవుతానండి. హ్మ్. ఒక పిక్చర్ హీరోగా చేశాను. ఓకే. మూవీ ఫ్లాప్ అయింది కాకపోతే. ఓకే. ఫర్దర్‌గా నేను నా ఓన్ ప్రొడక్షన్‌లో నేను ఒక ఇండిపెండెంట్ మూవీస్ నా యూట్యూబ్ ఛానల్‌కి చేయాలని రెడీగా ఉన్నాను. హుహు. ఫ్యూచర్‌లో నెక్స్ట్ ఇయర్ అప్పుడు హీరో సక్సెస్ మీట్‌కి హీరోయిన్‌తో వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తానండి. జబర్దస్త్ వదిలిన తర్వాత అదుర్స్ ఆనంద్ ఎక్కువ రియల్ ఎస్టేట్ పైన హ్మ్. దృష్టి పెట్టాడు. హ్మ్. అంటే డబ్బులు సంపాదించుకోవడానికే రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాడా? లేకుంటే రియల్ ఎస్టేట్ అంటే మీ హాబీయా? కొన్ని కంపెనీస్ నన్ను వెంచర్ ఈవెంట్స్‌కి పిలిచేటివి. హ్మ్. ఈవెంట్స్‌కి పిలిచినప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు పరిచయం యెస్. అవుతుండేవాళ్ళు. నా ప్లాట్ ఇంతుంటది, అంతుంటదని చెప్పడం జరిగింది. సో, ఒక ప్లాట్ అమ్మితే ఒక సాధారణమైన వ్యక్తి ఒక ప్లాట్ కొనాలంటే 10, 15 లక్షలు పోగేసుకొని ఒక ప్లాట్ అనుకుంటాడండి. కానీ ఇక్కడ ఏజెంట్‌లకి కానీ, ఏజెంట్ల పైనున్న ఒక 10 మంది ఉంటారండి లిస్ట్. అవును. ఈ లిస్ట్‌లో ఈ 10, 15 మందికి కూడా ఒక 5, 6 లక్షలు ఇన్‌కము వీళ్ళ దాచుకున్న ఇన్‌కమ్ పోతుందన్నమాట. ప్లాట్ కాస్ట్ 10 లక్షలు ఉండొచ్చు. కానీ కమిషన్ వాల్యూ 5 లక్షల దాకా ఉంటుంది. 5 లక్షలు ఉంటది, 3 లక్షలు కూడా ఉంటది. అవును. సో, ఇదంతా చూసిన నేను నా దగ్గర ప్లాట్ తీసుకునే వాళ్ళ దగ్గర జస్ట్ 50,000 ఇన్‌కమే నేను తీసుకునేది పర్ ప్లాట్‌కి. హుహు. ఇంకేమైనా కంపెనీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తుందా? వాళ్ళకే నెల మంత్లీ నేను ఒక అదుర్సానంద్ రియల్ ఎస్టేట్ అని పెట్టుకొని నెల నేను మంత్లీ ఇన్‌కమ్ నా దగ్గర ఫ్లాట్ తీసుకునే వాళ్ళకి నెల నేనే ఇస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాననమాట. సో, పబ్లిక్ ఒక పక్క ఫేవర్ అవుతుంది. ఒక పక్క నాకు పేరు వస్తుంది. ఒక పక్క ఆర్టిస్ట్‌గా వెళ్తుంటాను. ఒక పక్క రియల్ ఎస్టేట్‌లో కూడా ఒక చెయ్యి వేద్దామని వేశానండి. ఎట్లా ఉంది? సో, బాగుంది సార్. ఇప్పుడు చాలా హైదరాబాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డమల్ అనేసి రకరకాలుగా రూమర్స్ ఉన్నాయి. నిజం అది అది రియలా? ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క ఏరియా డెవలప్‌మెంట్ ఉంటుంది కాబట్టి, ఏ ఏరియాలో డెవలప్‌మెంట్‌లు ఉంటాయో, ఏ ఏరియాలో రింగ్ రోడ్‌లు పడతాయో, ఏ ఏరియాలో ఆహ్, ఆహ్, పెట్టుబడులు పెట్టి కంపెనీలొస్తాయో, అట్లాంటి ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికి బాగుంటుందండి. అలాంటివి మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారేమో. అలాంటి ఐడెంటిఫై చేసేసి అక్కడ వెంచర్‌లేయడము, అక్కడికి కస్టమర్‌లని తీసుకెళ్లడం, ఇక్కడ ఇదొస్తుందని చెప్పేసి సేల్ చేయడం ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ మీరే చేస్తారా? లేకుంటే వేరేవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మీరు అందులో ప్లాట్స్ అమ్ముతారా? యాక్చువల్లీ నేను వెంచర్ ఎయ్యాలంటే నా దగ్గర దాదాపు 5, 6 కోట్లు ఉండాలండి. అవును. ప్రెజెంట్‌లో అంత లేదు గాబట్టి, వేరే వాళ్ళు వెంచర్ ఏసి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్‌లో వెంచర్‌లు డబ్బు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బిజినెస్ చేయరండి. ఓకే. బిజినెస్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తారు. టీమ్ లీడర్స్ ఇచ్చేసేసి వాళ్ళకి దీంట్లో కూడా టీమ్ లీడర్స్ ఉంటాయి. టీమ్ లీడర్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించుకొని ప్రొడ్యూసర్స్ అనుకోండి లైక్ మన సినిమా లాంగ్వేజ్ చెప్పాలంటే ప్రొడ్యూసర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్లు వచ్చి డబ్బులు కొంత ఇచ్చి ల్యాండ్ తీసుకుంటారు సార్ ఈడ. యెస్. ఆ ల్యాండ్‌ని కస్టమర్‌లకి సేల్ చేస్తారనమాట. అలా మేము కొంత అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసేసి డిస్ట్రిబ్యూటర్ లాగా మేము తీసుకొని ఇన్ని ప్లాట్స్ అని మేము టార్గెట్ పెట్టుకొని చేస్తాం. ఒక పక్క రియల్ ఎస్టేట్, ఒక పక్క సొంత యూట్యూబ్ ఛానల్, హ్మ్. మరొక పక్క సీరియల్స్, యాహ్! మరొక పక్క సినిమా రేపో మాపో హీరో కావాలని ఒక ఆశ. అవునండి. వీటన్నిటిని అధిగమించి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో వీటన్నిటికి న్యాయం చేస్తున్నారా మీరిప్పుడు ప్రెజెంట్‌గా? అన్నిటికి న్యాయం చేస్తున్నానండి. హ్మ్. నేను అన్యాయం కాకుండా ఉంటే చాలు అన్యాయం. ఓకే.
ఇప్పుడు ఏం సీరియల్ చేస్తున్నారండి? ఇప్పుడు 'మామగారు' అని చెప్పేసి మా టీవీలో సుహాసిని గారి ప్రొడక్షన్‌లో చేస్తున్నానండి. హుహు. దాంట్లో సెకండ్ హీరోయిన్‌కి బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. సో, మంచి కామెడీ క్యారెక్టర్ అది. ఓకే. బట్ గోల్ అయితే అది కాదండి. కనపడాలి, జనాలు మిస్ అవును. కాకూడదు, అవును. నన్ను జనాలు మర్చిపోకూడదని నేను వచ్చిన ఆఫర్‌ని వదులుకోకుండా చేస్తూ ఉంటానండి. అడపాదడపా అన్నీ చేస్తుంటా. మొన్నటి వరకు 'మధురానగర్‌లో' చేశాను. హ్మ్. 'మధురానగర్' సీరియల్ మా టీవీ. ఆ తర్వాత 'ఆహాలో' 'మందాకిని' వెబ్ సిరీస్ చేశాను. దాంట్లో సెకండ్ లీడ్ చేశాను. సొంత బ్యానర్స్. హ్మ్. 'అదుర్స్ ఆనంద్' అనే బ్యానర్ పైనే వస్తదా 'అదుర్స్ ఆనంద్' యూట్యూబ్ ఛానల్ అనే దాని మీద 'అదుర్స్ ఆనంద్ క్రియేషన్స్' అని చెప్పి పడుతుంది హుహు. ఫ్యూచర్‌లో. దాంట్లో మనకు వెబ్ సీరీసెస్, ఇండిపెండెంట్ మూవీస్, హుహు. సాంగ్స్ హుహు. ఇవన్నీ రిలీజ్ అవుతాయండి. ఛానల్‌కి ఒక స్ట్రైక్ పడింది. జనాలు కొద్దిగా సపోర్ట్ చేసి మా మా ఛానల్ మీకు నోటిఫికేషన్ రాకపోయినా 'అదుర్స్ ఆనంద్' యూట్యూబ్ ఛానల్ కొట్టి చూడాల్సిన పరిస్థితిలో ప్రెజెంట్‌లీ ఉన్నాను. హ్మ్. ఇన్ ఫ్యూచర్ అయితే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సినిమా ఎప్పటిలోగా మీరు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎప్పటిలోగా ఎండ్ చేస్తారు? నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు సినిమా స్టార్ట్ అవుతుందండి. హుహు. ఇండిపెండెంట్ ఫిలిము. ఓకే. యూట్యూబ్‌కి ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తున్నారు కదా! యెస్. అలా యెస్. స్టార్ట్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ ఎండింగ్ వరకు కానీ, లేకపోతే నవంబర్ కానీ రిలీజ్ అవుతుంది. ఒకటి ఇంట్రెస్టింగ్ ఏందంటే, ఎందుకంటే 'జబర్దస్త్' అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరి గుండెల్లో రియల్‌గా చెప్పాలంటే అది వెడ్నెస్‌డే, థర్స్‌డే వచ్చిందంటే ఫస్టు 'జబర్దస్త్' టైం కోసం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న అంశాలైతే ఉన్నాయి. 'జబర్దస్త్‌లో' బాగా మీకు నచ్చిన కమెడియన్ ఎవరంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ మా గురువుగారు 'చమ్మక్ చంద్ర' గారి గురించి చెప్తానండి. ఆయన హ్మ్. టైమింగ్, ఆయన రైమింగ్, ఆయన హార్డ్ వర్క్, హ్మ్. ఆయన డెడికేషను, హ్మ్. ఆయన వర్క్ సిన్సియారిటీ. ఈరోజు ఆ టీమ్‌లో ఉండడం వల్ల నేను ఆర్టిస్ట్‌గానే ఎదగడం కాదండి. నేను ఒక మనిషి ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. హ్మ్. నాకు ఎవ్రీథింగ్ మా గురువుగారేనండి. ఓకే. ఆయనే నాకు. అప్పుడప్పుడు మీరు ఫోన్‌లో గాని కలిసినప్పుడు అప్పుడప్పుడు కాదండి. మాకెప్పుడు కలవాలనిపిస్తే అప్పుడు ఫోన్ కొడతాము. ఆఫీస్‌లో చంద్రన్‌కి ఒక ఆఫీస్ ఉంది. హ్మ్. సరదాగా కూర్చొని టీమ్ మొత్తం కలుస్తాము ఇప్పటికి కూడా. ఓకే. కలిసి సరదాగా మాట్లాడుకుంటాము. డిన్నర్ అలా ప్లాన్ చేసుకొని. ఓకే. ఒకటి ఈ ఇంట్రెస్టింగ్ ఏందంటే, ఇప్పుడు 'సుధీర్ రష్మి' అని హ్మ్. అంటే కొంతమందైతే మ్యారేజ్ అయిపోయిందనుకోండి గానీ, నిజంగా ఇది రియల్‌గా ఉంటదా? ఓన్లీ ఆ షో కోసమే పబ్లిక్‌ని ఆకర్షించడానికే ఇలాంటి ప్రయోగాలు చేస్తారంటే? దీని గురించి 'ఆర్‌పీ' గారు వీళ్ళంతా బాగా చెప్పున్నారు. మీరందరూ చూసున్నారు. వాళ్ళ మధ్య లవ్ ఉందనేదైతే 100% వాస్తవేనండి. హ్మ్. అది పెళ్లి దాకా ఎళ్తుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ అంతే. కాతే ఏది లేకుండా అయితే ఊరికైతే యెస్. మల్లెమాల చేయదు. హ్మ్. ఇద్దరికి ఒకరంటే ఇష్టము. కానీ వాళ్ళ కెరియర్సు, వాళ్ళ ఫీల్డ్ డిఫరెంట్ కాబట్టి ఇద్దరు కెరియర్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అసలుకు 'మల్లెమాలలో' ఆర్టిస్ట్‌లకు ఇచ్చేటటువంటి భోజనము జైల్‌లో ఉండే ఖైదీలకు ఇచ్చేటటు విధంగా ఉంటది అనేసి హ్మ్. 'కిరాక్ ఆర్‌పి' మొన్న రీసెంట్‌గా మీకు ఐడియా ఉంటుండొచ్చు. హ్మ్. హ్మ్. ఇచ్చే పేమెంట్‌లు గూడా ఆపిస్తుంటారు. వాళ్ళు ఇబ్బందులు పెట్టకుండా పేమెంట్ ఇస్తుంటారు. దీని మీదనే నేను వ్యతిరేకించేసి ఎవరైతే ఉన్నారో హ్మ్. మల్లెమాల మేనేజ్‌మెంట్‌ని వ్యతిరేకించి నేను బయటకొచ్చానన్నది. హ్మ్. నిజంగా ఇలాంటి పరిస్థితి అంటే కనీసము అక్కడ పెట్టేటటువంటి అన్నం గూడా సరిగ్గా ఉండదా? ఒకటి సార్ ఇక్కడేంటంటే పేమెంట్స్ అయితే మల్లెమాలలో ఆపుతారని ఆర్‌పీ కూడా చెప్పలేదేమో అని నేను అనుకుంటున్నా. పేమెంట్స్ పర్ఫెక్ట్‌గా ఇస్తారు. తక్కువ మాట్లాడినా రూ. 1000 తక్కువ అదే. మాట్లాడితే 1000 ఇస్తాడు. హ్మ్. 10,000 మాట్లాడితే 10 ఇస్తారు. 1,00,000 మాట్లాడితే 1,00,000 ఇచ్చేస్తారు. వాళ్ళు ఎంత మాట్లాడితే అంత పర్ఫెక్ట్‌గా టైమ్ టు టైమ్ మల్లెమాల పేమెంట్స్ ఆపిన అది అయితే లేదు. ఆ కంపెనీలో అలాంటి మాట అయితే లేదు. పేమెంట్స్ ఇచ్చేస్తారు. ఇక ఫుడ్ విషయం కంటే సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. ఏం చేస్తారంటే ఫుడ్‌కి ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తారు. కానీ కింద చేసేవాళ్ళనేవాళ్ళు కొద్దిగా నీట్‌గా చేయాలి. దాన్ని ఫాలో అప్ అనేది కంపెనీ చేసుకుంటది మాక్సిమం. కొన్ని కొన్ని సార్లు మిస్‌యూజ్ అవుతుంటాయి. వాళ్ళేంటి కొద్దిగా ప్రొడక్షన్ హౌసెస్ ఎలా ఉంటాయంటే ఒక రూపాయి మిగిల్చుకోవడానికి ప్రొడక్షన్ హౌస్ మీన్స్ మీల్స్ పెట్టే యెస్. 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 టీమ్ అనమాట. వాళ్ళు ఒక రూపాయి మిగిల్చుకోవడం కోసం చేసే పనుల్లో ఎక్కడ దెబ్బ పడతదంటే పెద్దానికి దెబ్బ. ప్రతిసారి వాళ్ళ ఉన్న బిజీ షెడ్యూల్‌లో చూసుకోలేరు గదా! అవును. సో, మేమైతే మా టీమ్ అయితే మాక్సిమం మా ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకుంటాం. మేమే తెప్పించేసుకుంటాం డైరెక్ట్‌గా. ఉంటుంది. చాలా బానే ఉంటుంది ఫుడ్డు. సమ్‌టైమ్స్ అలా జరుగుండొచ్చు అంతే. ఈ కొత్త ఆర్టిస్ట్‌లని ఏ విధంగా సెలక్షన్ జేస్తారు 'జబర్దస్త్' టీమ్‌లోకి? ఎవరు జేస్తారు? అట్లా సెలక్షన్స్ అంటే ఆడిషన్స్ పెడుతున్నారండి హ్మ్. చాలా చోట్ల. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుంటారు ఖచ్చితంగా. ఒకటి లేదు టీమ్ లీడర్స్‌కి ఎవరైనా రికమెండ్ చేసి టీమ్ లీడర్ ఓకే. అతను నచ్చి యాక్టింగ్ నచ్చితే అట్లా నేను కూడా అవకాశాలు చాలా మందికిచ్చానండి. నా హ్మ్. టీమ్‌లో గూడా. హ్మ్. చేస్తారు, యూజ్ అవుతారంటే ఇస్తారు. ఫర్దర్‌గా వాళ్ళు ఎందుకు కంటిన్యూటీ కాలేరంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం బిహేవియర్స్ ఏమన్నా తేడా వస్తే అవును.
అంతే. ఇప్పుడు 'జబర్దస్త్' ఒక పక్క, 'శ్రీదేవి డ్రామా కంప' రెండిటిని ఆది హ్మ్. హ్యాండ్ ఓవర్ నడుస్తుంది అనేసి కొంతమంది ఎళ్ళిపోయినోళ్ళు, మీ అటువంటోళ్ళు కొంతమంది ఎళ్ళిపోయినోళ్ళు గూడా కామెంట్లు చేస్తుండ్రు. హుహు. నిజంగా అంటే వాళ్ళకి నచ్చితేనే 'జబర్దస్త్'లో గాని, 'శ్రీదేవి డ్రామా కంపెనీలో గాని పని చేయాలా? ఫస్ట్ థింగు 'ఆది' 'జబర్దస్త్'లో లేడండి ఇప్పుడు ప్రెజెంట్‌లీ. మొన్నటి వరకు. మొన్నటి వరకు ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు 'ఆది' గారు లేరు. బయటకొచ్చారు. ఒకటండి, ఆ వ్యక్తి మీద రేటింగ్ రాకపోతే కంపెనీ గూడా వాళ్ళకి పనెందుకిస్తుంది? అవును. వాళ్ళ మీద రేటింగ్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ మీద ఎపిసోడ్స్ రన్ అయితాయి. రేపు 'ఆనందం' మీద రేటింగ్ వస్తే 'ఆనందం' మీద ఉంటారు. అవును. 'సుధీర్' గారి మీద వస్తే 'సుధీర్' గారి మీద ఉంటారు. ఎవరి మీద రేటింగ్ వస్తే వాళ్ళ మీద రన్ అయితుంటదండి. అంతే. దాన్ని మరి పోర్ట్రేట్ ఎలా చేశారో అసలు. 'జబర్దస్త్'లో గాని, రియల్ ఎస్టేట్‌లో గాని, లేకుంటే సీరియల్స్‌లో గాని, సినిమాలో గాని కొత్తగా వచ్చేవారికి మీరు ఎలాంటి సలహాలు, సూచనలిస్తారు? 'జబర్దస్త్‌లోకి రావాలి అనుకున్న వాళ్ళు, నేను చెప్పేదేంటంటే అక్కడిక్కడ వచ్చి ఎవరెవరి చేతుల్లోనో చాలామంది 'జబర్దస్త్' ఇప్పిస్తామని కూడా మోసం చేసే టీమ్స్ డబ్బులు కూడా తీసుకొని. బయటున్నాయండి. అలాంటివన్నీ నమ్మకుండా వస్తే డైరెక్ట్‌గా మల్లెమాల కంపెనీ చుట్టూ తిరగడం ఒకటి. డైరెక్టర్‌ని పట్టుకోవడం 2, టీమ్ లీడర్స్‌ని పట్టుకొని తిరగడం మూడో వ్యక్తి. మూడో పనండి. ఈ 3 పనుల్లో ఒక పని చేసుకుంటే కనీసం ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ మీరైనా, నేనైనా ఛాన్స్ ఇవ్వలేము. అవును. అతనేంటో తెలియకుండా గబుక్కున పిలిచి ఇవ్వలేము. పిలిచిచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి సమస్యలొస్తాయని కూడా భయపడతారు మన వాళ్ళు కూడా. సో, ఒక 1 ఇయర్ తిరగండి. 6 మంత్స్ తిరగండి. ఒక 1 ఇయర్ తిరగండి. మనిషి అలవాటు పడతాడు ఫేస్ అనేది. అప్పుడు తన టాలెంట్ గురించి, ఏంటి తమ్ముడు, ఏంటి, ఏం చేస్తావు అని అడుగుతారు. అప్పుడు చూపించుకుంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇదొక పద్ధతి. లేదు, రీల్స్ ద్వారానో, ఫేస్‌బుక్ ద్వారానో, షార్ట్స్ ద్వారానో ఒక నేమ్ క్రియేట్ చేసుకొని, ఒక బ్రాండ్ చేసుకొని, తన స్టైల్ ఒక డిఫరెంట్ యాక్టింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పరిచయాలుండాలి. మనిషి బిహేవియర్ కరెక్ట్‌గా ఉండాలి. తర్వాత డెడికేషన్ ఉండాలి. ఏదో ఒకసారి వచ్చింది 2, 3 స్కిట్‌లు చేసామని కాలర్ ఎగరేయకూడదు. ఎంత అణిగిమణిగి ఉంటే ఏ ఫీల్డ్‌లో అయినా పైకొస్తారు. అలాగే 'జబర్దస్త్‌లో' వచ్చే పిల్లలు కూడా 1, 2, 3 స్కిట్‌లు చేయంగానే విర్రవీగకుండా మళ్ళీ ఫర్దర్‌గా ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, పేరు తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది. మా దాంట్లో దుర్గారావు మేకప్ మ్యాన్ ఒక అబ్బాయి. ఆ అబ్బాయి మాట్లాడలేకపోవడం అతను ఇది. తనకి పిలిచే అవకాశం ఇచ్చారు. ఇక్కడేం పాలిటిక్స్ లేవు కదండీ మరి. ఇచ్చారు. ఆ తర్వాత 'లండన్ రాయర్' అని ఒక అబ్బాయి క్లిక్కాడు, వెంకటేష్ అని చెప్పేసి. ఆ అబ్బాయికి పిలిచే అవకాశం ఇచ్చారు. నరేష్‌కి పిలిచే అవకాశం ఇచ్చారు. ఇట్లా వీళ్ళందరూ మన పిల్లలు మా ముందొచ్చినా కూడా మాకంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు వీళ్ళంతా. ఎందుకంటే డిఫరెంట్ స్లాంగ్, డిఫరెంట్ మోడ్యులేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా. లేదు, మంచి స్క్రిప్ట్ నాలెడ్జ్ పెట్టుకొని ఒక టీమ్ ఫార్మ్ చేసుకొని స్కిట్స్ చేసుకోవడమే. ఎక్స్‌ట్రా 'జబర్దస్త్' హ్మ్. తీసేయడానికి కారణం ఏముండొచ్చు? ఇప్పుడేంటంటే అండి, అందరూ కొత్త పిల్లలున్నారు అందులో. అండ్ సీనియర్స్ కూడా ఉన్నారు. లైక్ 'రాంప్రసాద్' అన్న, హ్మ్. 'రాకెట్ రాఘవ్' అన్న, 'భాస్కర్' గారు, ఇంకా ఉన్నారు. సీనియర్స్ కూడా ఉన్నారు. కానీ ఈ సీనియర్స్ చుట్టూ గూడా అందరూ కొత్త పిల్లలున్నారు. రేటింగ్ అనుకున్న స్థాయిలో రావట్లేదు. లైన్స్ అనేవి గొప్పగా స్కిట్‌లు ఇంతకుముందు 'చంద్ర' అన్న గాని, 'హైపరాది' గాని, 'సుధీర్' గాని ఇవంతా హైప్‌లో చూపిచ్చున్నారు. అవును. ఇప్పుడు ఆ ఎక్స్‌పెక్టేషన్ మించిన స్కిట్‌లొస్తే తప్ప 'జబర్దస్త్‌కి' మళ్ళీ రేటింగ్ రాదు. జనాలు మళ్ళీ టీవీల ముందు కూర్చోరు ఆ టైంకి. అంతేగాని స్కిట్స్‌లో దమ్ము లేకపోతే ఏ షో అయినా గూడా కొలాప్స్ అవుతుందండి. ఇది మల్లెమాల యాజమాన్యానికి ఒక విజ్ఞప్తి. వాళ్ళు కూర్చొని మళ్ళీ పాత టీమ్ లీడర్‌ని పిలిపించి, సీనియర్స్‌ని పిలిపించి, డైరెక్టర్స్‌ని గూడా సీనియర్స్‌ని పెట్టి ఆ షోని నిలబెట్టొచ్చండి 100%. మళ్ళీ దాన్ని రీగ్రోత్‌గా పూర్వవైభవం తీసుకురావచ్చు. కానీ ఆ ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అంతే. లేడీస్ కూడా ఈ మధ్య 'జబర్దస్త్‌లో' ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక లేడీ గెటప్‌ని ఫట్‌మని కొట్టొచ్చు, ముడ్డు మీద కొట్టొచ్చు, ఎగిరి తన్నొచ్చు, కామెడీ జనరేట్ అయిద్ది. కానీ ఆడపిల్లని అలా చేయలేం. చేయలేదు. ఎంతకాడికి ఒక సెన్సిటివ్‌గా డీల్ చేయాలనమాట. సో, స్కిట్స్‌లో లేడీస్ చేస్తే కంప్లీట్ లేడీస్‌కి ఒక స్కిట్ ఇచ్చారంటే మళ్ళీ వాళ్ళు లేడీస్ ఒక స్కిట్ అంటే వాళ్ళు చేయగలుగుతారు మళ్ళీ. చేయగలుగుతారు. కానీ జెంట్స్, లేడీస్ అనే వరకు కొద్దిగా ఇబ్బంది. ఆ ఫ్రీనెస్ అనేది ఉండదనమాట స్కిట్‌లో నా ఉద్దేశము. సో, అందుకే మా చంద్రన్న చీర కట్టినా, రచ్చరవణ చీర కట్టినా, నేను కట్టినా గూడా ఈ వినోద్‌ని వీళ్ళందరూ చీర కట్టినా గాని, శాంతి స్వరూప్ అవును. వీళ్ళందరూ కట్టినా గూడా ఆ ఫ్రీనెస్ ఉంటది. ఆ స్కిట్‌లో ఆ నవ్వులు పండుతాయన్నమాట. సో, మళ్ళీ పూర్వవైభవం 'జబర్దస్త్‌కి' రావాలంటే మళ్ళీ ఓల్డ్ టీమ్స్ రావాల్సిందే. సీనియర్ డైరెక్టర్స్ రావాల్సిందే. మళ్ళీ యాజమాన్యం కూర్చొని మాట్లాడుకొని చేస్తే ఖచ్చితంగా మళ్ళీ 'జబర్దస్త్' సక్సెస్ అయితదండి. మల్లెమాల యాజమాన్యం ఓల్డ్ టీమ్ లీడర్స్ రిటర్న్ రావాలి అని అంటే అదుర్స్ ఆనంద్ ఎళ్ళగలుగుతాడా?
ఖచ్చితంగా ఎళ్తానండి పిలిస్తే. హ్మ్. టీమ్ లీడర్‌కి పిలిస్తేనే ఎళ్తాను. లేదంటే మా చెమ్మక్ చంద్ర గారెళ్లి ఆయన పిలిస్తే ఎళ్తాను. అంతే హ్మ్. తప్పితే మళ్ళీ ఏదో ఒక టీమ్‌లో చిన్నగా చేయాలంటే ఇప్పుడున్న వాళ్ళ దాంట్లోంచి మళ్ళీ నేను కొత్తగా చేసేదానికి ఎందుకంటే అక్కడ కథ బలం, స్క్రిప్ట్ బలమే గట్టిగా లేనప్పుడు నాకు ఒక క్యారెక్టర్ ఎక్కడ సృష్టించబడతది గట్టిగా. అవును. నేను పెర్ఫార్మన్స్ చేయడానికి. కరెక్ట్. నేను పెర్ఫార్మన్స్ స్ట్రాంగ్‌గా చేస్తేనే జనాల్లో ఉంటాను. ఆ పెర్ఫార్మన్స్ స్ట్రాంగ్‌గా కనిపించకుండా నేను వచ్చి ఎళ్ళిపోతుంటే అందుకనే నేను ఆగిపోయాను. జనాలు మళ్ళీ ఈడు పడిపోయాడనుకుంటారు. అవును. నన్ను ఏ స్థాయిలో జనాలు చూసారో ఆ స్థాయిలో ఆగిపోయానండి. నన్ను ఇష్టపడే వ్యక్తులు నా స్కిట్‌లు ఇష్టపడే వ్యక్తుల గురించే మాట్లాడతాను. నన్ను హేట్ చేసేవాళ్ళుంటారు. నా స్కిట్‌లు నచ్చని వాళ్ళు గూడా ఉంటారు. సో, వాళ్ళ గురించి కాకుండా నన్ను ఇష్టపడే వ్యక్తులు నన్ను ఏ స్థాయిలో చూసారు. ఆ యెస్. స్థాయిలో నేను అక్కడి నుంచి బయటకొచ్చానంటే నేను అక్కడే కనిపిస్తా. లేదు అంటే మళ్ళీ చిన్న చిన్న టీముల్లోనో, లేదా పెద్ద టీముల్లోనో ఎళ్లి చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేయడం వల్ల నా స్థాయి అనేది నేను తగ్గించుకున్నోడిలాగా అయిపోతానండి. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చూసారు? ఇప్పటి వరకు? పెద్ద హీరోలతో అంటే మన 'మహేష్ బాబు' గారితోటి 'మహర్షి' చేశాను. ఓకే. 'గోపీచంద్' గారిది 'మార్స్' మంచిది. హ్మ్. 'మహర్షిలో' మంచి క్యారెక్టర్ చేశాను. 'మహేష్ బాబు' గారి కాంబినేషను చేశాను. తర్వాత 'భీమా' చేశాను. అది అంత చిన్న క్యారెక్టర్‌లేండి. ఎడిటింగ్‌లో పోయింది. అది పెద్దగా చెప్పుకోనవసరం లేదు. హ్మ్. 'జబర్దస్త్‌లో' వచ్చినట్టు నేము హ్మ్. ఫిల్మ్‌లో మీరు చేసిన సినిమాలో ఎందులో బా వచ్చింది? నేనింక గుర్తింపు. ఫిలిమ్సు చేయట్లేదండి. హ్మ్. అంత ఫోకస్ ఇవి 2, 3 పిక్చర్స్ కూడా పెద్ద హీరోలు వాళ్ళ కాల్స్ వచ్చినియి కాబట్టి చేశాను. ఓకే. నేను పిక్చర్స్ ఎందుకు అంటే నాది ఇగో గాదు. నేనొక క్యారెక్టర్ చేస్తే ఒక పిక్చర్‌లో నాకు లెంత్ ఉండాలి. నేను క్యారెక్టర్ చేసినప్పుడు అది జనంకి నేను రీచ్ అవ్వాలి. లేదు అంటే ఆహ్, సినిమా ఫీల్డ్‌లో ఉన్నదేంటంటే అండి, తెర మీద ఒక ఆర్టిస్ట్ కనిపిస్తున్నాడంటే, అతను పెద్ద క్యారెక్టర్‌లు చేస్తున్నాడంటేనే జనాల్లో ఉంటాడు. చిన్న క్యారెక్టర్‌లు చేస్తున్నాడంటే జనాల్లో ఎట్టి పరిస్థితిలో ఉండడు. చిన్న చిన్న క్యారెక్టర్‌లు అన్ని సినిమాల్లో నేను కనిపించాలని చెప్పి నేను ఆశతో చేసేస్తాను. తర్వాత డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్స్ కానీ నా ఫేస్ ఓల్డ్ ఫేస్ అయిపోతుంది. అప్పటి అవును. వరకు నా పెర్ఫార్మన్స్ అనేది ఆ చిన్న క్యారెక్టర్‌లకు పరిమితమైన అది వచ్చేస్తుంది సార్. అందుకోసం నేను నా యూట్యూబ్ ఛానెల్‌కి నేను హీరోగా ఎందుకు చేసుకోకూడదు? నా కథ నా 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 నాకు లెంత్ క్యారెక్టర్‌ల సినిమాల్లో పడితేనే నేను చేస్తాను. అది ఎప్పటికైనా గాని 50 ఏళ్ల తర్వాతైనా సరే నా ఫేసు ఫ్రెష్ ఫేస్‌గానే ఉంటది సినిమాల్లో. సో, అప్పటి వరకు అందుకే ఈ సీరియల్స్ గాని, యూట్యూబ్ గాని నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుంటున్నానండి అంటే ప్రెజెంట్. ఎలాంటి హీరోల పక్కల చేయాలని మీకు ఇంట్రెస్ట్? నాకు మా మెగాస్టార్ 'చిరంజీవి' గారి పక్కన చేయాలని ఉంది. ఇంగ ఎప్ అదొక్కటే ఆశ అంతే. ఎప్పుడన్నా ఆ ప్రయత్నం అటువైపు అంటే సినిమా కోసం ప్రయత్నం చేయలేదు. ఆయనను కలిసాను. ఒక 3 సార్లు కలిసాను. ఆ ఫీల్ అలా ఉందండి. మీరు నటించేటటువంటి సినిమాలో నేను చేస్తాననే సందర్భం రాలేదా అప్పుడు? ఆ! నేను అది మాట్లాడలేదు. 'చిరంజీవి' గారిని మొదటిసారి నా బర్త్‌డే రోజు అక్టోబర్ 6 3 ఇయర్స్ బ్యాక్ కలిసాను. హ్మ్. అది గూడా మా చెమ్మక్ చంద్ర అన్న గారు, మా నాగబాబు గారు. మా నాగబాబు గారు కూడా మాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారండి 'జబర్దస్త్‌లో'. ఆయన లేకపోతే మేమంతా లేమిక్కడ. చాలా మోరల్ సపోర్ట్ ఇస్తారు. ఆయనెళ్ళిన తర్వాత కూడా కొద్దిగా ఇదయింది. సో, ఆయన కలిసి ఒక 9 మంది టీమ్ లీడర్స్‌ని తీసుకెళ్ళి అప్పుడు నేను టీమ్ లీడర్స్ కాదు. అయినా కూడా నన్ను పిలిచారు సారు. పోయి కలవడం జరిగింది. అందరూ 'సైరా' సినిమా అవును. సక్సెస్ మీట్ గురించి మాట్లాడుతున్నారు. బేసిక్‌గా చిరంజీవి గారికి కూడా తెలీదు. నేను చూడలేదు ఆ టైంలో 'సైరా'. తర్వాత చూసాను నేను. అయితే అందరూ 'సైరా' గురించి మాట్లాడుతున్నారు. ఆ సక్సెస్ గురించి, ఆ మూవీ గురించి మాట్లాడుతుంటే, నేను ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఆయనతోటి. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు నేను మాట్లాడలేదని చెప్పేసి, 'అత్తకేముడు అమ్మాయికి మొగుడు' సినిమాలో చిరంజీవి గారి కామెడీ యాంగిల్ అద్భుతంగా ఉంటదండి. చిరంజీవి గారు కామెడీ చేస్తే ఎవరు పనికిరారనేది నా ఉద్దేశం. ఓకే. అవును. అయితే డైరెక్ట్‌గా సార్ తోటి నేనన్నాను, సార్ మీ కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం' అన్నా. 9 మంది టీమ్ లీడర్లు నన్ను చూసారు ఇట్లా. ఈడేంటి అంత పెద్ద హీరో అని ఇంత మాట అన్నాడు. వీళ్ళు చూసాక గాని నాకు అర్థం కాలే. నేను తప్పు చేశానని. హ్మ్. అయ్యో! ఇలా అన్నానని అనుకున్నా. ఆలోపు చిరంజీవి గారు చాలా పాజిటివ్‌గా తీసుకొని దాన్ని, అవునమ్మా! నాకు కూడా చాలా ఇష్టం కామెడీ అంటే. కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం. అని చెప్పి 'శశిరేఖ నువ్వు నన్ను గుర్తుపట్టి నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను కొట్టిస్తావా?' అని మాట్లాడతారు. ఆ డైలాగ్ గురించి నేను మాట్లాడాను ఆయనతోటి. ఆయన దాని గురించి చెప్పారు. వాళ్ళకి అప్పట్లో కామెడీ రైటర్స్ అంతగా ఉండేవాళ్ళు కాదంట. ఇప్పుడు కామెడీ రాసినంతగా రాసేవాళ్ళు కాదంట. ఏదన్నా కామెడీ చేయాలంటే డైరెక్టర్ గారు ఎళ్లి చిరంజీవి గారు చెప్తే చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు కాస్త డిస్కషన్ చేసుకొని చేసేవాళ్ళంట. ఈ విషయాలన్నీ నాన్ స్టాప్‌గా 20 నిమిషాలు చిరంజీవి గారు నేనే మాట్లాడుకున్నామండి. మిగతా వాళ్ళందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. అది గొప్ప ఎక్స్‌పీరియన్స్. నేను నా మూడో తరగతిలో ఉన్నప్పుడు 'హిట్లర్' సినిమా చూసానండి చిరంజీవి గారిది. ఆ టైంలోనే 'నడక కలిసిన నవరాత్రి' అని హిట్లర్ స్టెప్ ఇలా ఉంటది కదా! ఆ స్టెప్ చేశాననమాట. సో, అప్పటినుంచి పిచ్చి చిరంజీవి గారు. నాకు అప్పటినుంచి కలలుగా అంటూ ఉంటాననమాట. చిరంజీవి గారిని కలవాలి కలవాలి, కల కలవాలి, కలవాలని. అసలొచ్చిందే ఆయన కోసం ఇండస్ట్రీకి. సో, అది సెకండ్ టైమ్ కలిసి మాట్లాడింది. ఫస్ట్ టైము ఆయన బర్త్‌డేకి అంతకుముందు ఇయర్ నేను ఆయన్ని కలిసి విష్ చేశాను. చంద్ర గారి ద్వారానే.
మళ్ళీ థర్డ్ టైమ్ మొన్న పద్మవిభూషణ్ ఆయనకొచ్చినప్పుడు మొన్న పోయి చిరంజీవి గారి కోసం నేను ఒక సాంగ్ చేశాను. ఒక 3,50,000 ఖర్చు పెట్టి చిరంజీవి గారి 150 సినిమాల్లో పేర్లు తీసుకొని 75 సినిమా పేర్లతో కలిపి ఒక సాంగ్ తయారు చేసి అనుకున్నంత వ్యూవర్‌షిప్ రాలేదండి. బట్ ఆ సాంగ్ చేశానని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఆయన సంతోషంగా అవునా! నిజంగానా అంత ఎఫర్ట్ పెట్టావా? ఓకే. నెక్స్ట్ టైమ్ చూద్దామని. అక్కడ బిజీ ఉన్నారు. చాలా అవును. మంది క్రౌడ్ ఉన్నారు. నెక్స్ట్ టైమ్ చూద్దాం అని అన్నారు. మళ్ళీ అప్పటినుంచి నేను డ్రీమ్స్ చేసుకుంటున్నా. చిరంజీవి గారిని కలిసాను. సాంగ్ చూపించాను. ఆయన అప్లోడ్ చేశారు. హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ కలిసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఓకే. ఆ సాంగ్‌లో ఒక 2 చరణాలు. పాడడం కుదరదు నాకు. హ్మ్. అది సింగర్‌గా పాడాలి. నేను ఆడ పాడితే మీ అందరు జనాలు పారిపోతారు. ఓకే. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకుంటారు కదా మేనేజర్ ఏమన్నా హామీ ఇచ్చారా నిజంగా గూడా? చిరంజీవి గారు మళ్ళీ కలిసినప్పుడు ఖచ్చితంగా చూద్దామని మాటిచ్చారు. హ్మ్. కానీ మా చంద్రన్న నేను అడిగి మా నాగబాబు గారిని అడిగి వెళ్ళొచ్చు గానీ, నాగబాబు గారు చూసారు మళ్ళీ. చాలా బాగుందన్నారు సాంగ్. ఇంత ఎఫర్ట్ పెట్టావు ఎందుకురా అంత డబ్బులు ఖర్చు పెట్టావు అని ఫీల్ అయినా కూడా సాంగ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఛానల్‌లోనే రిలీజ్ చేసుకున్నారు ఫస్ట్ థింగ్ అది సాంగు. అది బాగా వ్యూవర్‌షిప్ వెళ్తున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే వాళ్ళు నన్ను ప్రెజర్ చేయడం వల్ల ఆ సాంగు బాబు గారి దగ్గర నుంచి తీసేసి వేరే ఛానల్‌లో ఎయడం జరిగింది. సో, అది నేను ఫీల్ అయ్యి ఇప్పటి వరకు నాగబాబు గారిని మళ్ళీ కలవలేకపోయాను. కలిసినా కూడా మళ్ళీ సారీ చెప్పుకోవాలి. సో, మన ఛానల్ ద్వారా నాగబాబు గారికి ఎక్స్ట్రీమ్‌లీ సారీ సార్. మీరు ఇవన్నీ పట్టించుకోరు. బట్ నాకైతే ఆ గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది. గతంలో నాగబాబు గారు, రోజా గారు జడ్జీలుగా వ్యవహరించేవారు. హ్మ్. అప్పుడున్న జడ్జీలు, ఇప్పుడున్న జడ్జీలకు మీరు ఏం తేడా గమనిస్తున్నారంటే? ఇప్పుడున్న జడ్జిల సంగతి మనకు తెలీదండి. అప్పుడున్న జడ్జిలయితే మాకు ఆల్మోస్ట్ దేవుళ్ళతోనే సమానం. ఎందుకంటే, వాళ్ళు మా సిట్యుయేషన్స్ ఒక కొత్త ఆర్టిస్ట్ స్టేజ్ ఎక్కాడంటే అతని పేరు చెప్పి హైలైట్ చేస్తే పబ్లిక్‌లో ఎలా ఉండేదంటే, "అరే! నాగబాబు గారు ఆనంద్ పేరు 4 స్కిట్‌లకి చెప్పాడు" అనడం. రోజా గారు ఆనంద్ పేరే చెప్తున్నారు అనడం. అది ఆ క్రేజ్ ఉండేదండి. వాళ్ళ కాంబినేషన్‌లో ఒక క్రేజ్. నాగబాబు గారంటే మెగా ఫ్యామిలీ. రోజమ్మ అంటే ఇటు పెద్ద పొలిటీషియన్, పెద్ద హీరోయిన్ ఆవిడ. సో, వాళ్ళ నోట్లో నుంచి ఒక కొత్త పేరు 4, 5 సార్లు చెప్పారంటే వాళ్ళు సెలబ్రిటీలండి. ఈరోజు మేము హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణము నాగబాబు గారు, రోజా గారే. సో, వాళ్ళు నేమ్స్ చెప్పిన తర్వాత మాకు నేమ్ వచ్చింది బయట. అదండి. ఇప్పుడున్న జడ్జిలు మరి సపోర్టివ్‌గా ఉంటున్నారంట, చేస్తున్నారంట గానీ నేనెళ్ళలేదు గాబట్టి నేను మాట్లాడకూడదు వాళ్ళ గురించి. నాకు తెలీదు. అప్పుడు జడ్జిగా ఉన్నటువంటి రోజా రోజమ్మ. 'జబర్దస్త్' హ్మ్. కమెడియన్‌ల గురించి గూడా కొంత హ్మ్. తక్కువ చేసి, వాళ్ళు జస్ట్ కమెడియన్స్ హ్మ్. అని కామెంట్ గూడా చేస్తుంది. అది కొద్దిగా వైరల్‌గా కామెంట్ గాదు. ఆవిడ ఫీలింగ్ ఏంటంటే రోజమ్మకి మేమందరం పిల్లలని పిల్లల్లానే చూసుకున్నారండి. నేనదే చెప్తున్నా. మాకు దేవుళ్ళని. అందరు దేవుళ్ళన్నోళ్ళే. సో, రోజమ్మ గాని, నాగబాబు గారు గాని మమ్మల్ని వాళ్ళ కిడ్స్‌లాగా వాళ్ళ కాంపౌండ్‌లో వర్క్ చేస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ లాగా వాళ్ళ కిడ్స్ లాగా మాకే ప్రాబ్లమ్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనీ అంతా కలెక్ట్ చేసి ఇవ్వడము. లేదంటే సమస్య ఉందంటే ఒక 50 అట్లా ఇచ్చేయడము. అలా కాదురా ఇలా చేసుకో అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి మేము కిడ్స్ లాగా అన్నమాట. సో, అక్కడ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆవిడ అలా ఎందుకు అంటే వాళ్ళెంత వాళ్ళ పిల్లలు చిన్న ప్రాణాలు. వాళ్ళు కమెడియన్స్ కదా! అని మా మీద వచ్చిన ఏదన్నా రేపు అక్కడి నుంచి వచ్చినా గూడా ఆమె రాకుండా చేసే ప్రయత్నం చేసిందని నేను అనుకుంటున్నా. మమ్మల్ని చిన్న పిల్లల్లా ట్రీట్ చేసి ఆ మాట అన్నారు ఆవిడ అంతే. అనేది నా ఉద్దేశం. మరి మిగతా వాళ్ళకి ఎలా పోర్ట్రేట్ అయిందో వాళ్ళెలా అది రిసీవ్ చేసుకున్నారనేది వాళ్ళ ఉద్దేశం. మనకు సంబంధం లేదు. మీరు సినిమా తీయాలనుకున్న ఒక ప్రపోజల్ అయితే ఉంది మీ దృష్టిలో. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయాలని. అవును. ఏంది టైటిల్? సో, మా టైటిల్ వచ్చేసి 'మా ఊరు పల్లెటూరు' అనే టైటిల్ అండి. సో, యూట్యూబ్ అనేది ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది నాకు కొంతమంది ఐడియా ఇవ్వడం వల్ల నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి దాంట్లో లాక్స్ ఆఫ్ వ్యూస్ అంటే నా స్కిట్స్ కూడా 10 1 అలా ఉంటాయి వ్యూస్. 10,00,000 పైనే ఉంటాయి స్కిట్స్ కూడా. 5,00,000, 10,00,000, 15,00,000, 20,00,000, 1,00,00,000 కూడా వెళ్ళిన స్కిట్స్ ఉన్నాయి. ఓకే. సో, దీన్ని బేస్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టాము. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మాకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సజెషన్స్ ఇచ్చిందేంటంటే, ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ చేస్తే ఎక్కువగా జనాలు చూస్తారు. పిల్లల్ని పరిచయం చేస్తే, వీళ్ళని పరిచయం చేస్తే ఎక్కువగా చూస్తారు. అని చెప్పడం వల్ల కొన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా చేయడం జరిగింది. కానీ కొన్ని కొత్త ప్రయోగాలు వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల చేసి జనాలకు దూరం అయ్యాను. కానీ ఇప్పుడు మళ్ళీ మంచి కంటెంట్‌లతోటి, ఒరిజినల్ కంటెంట్‌లతోటి మళ్ళీ నా ఆడియన్స్ నేను రీచ్ అవుతాను. సో, ఈ 'మా ఊరు పల్లెటూరు' అనే కథని చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాము. ఇదొచ్చేసి ఒక భార్యాభర్తలు లవర్స్ భార్యాభర్తలయ్యి సిటీకొచ్చి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడిన తర్వాత వాళ్ళ జీవితంలో కోలుకోలేని ఒక దెబ్బ, ఒక లాస్ జరుగుతుంది. ఆ లాస్‌ని ఎలా కవర్ చేసుకొని సిటీ నుంచి పారిపోయారా? భయపడ్డారా? ఉన్నారా? చచ్చిపోయారా? అనేది మీరు కథలో చూడొచ్చండి. మీరు నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి హ్మ్. ఇప్పటి వరకు ఇలా జరిగింది అనే సందర్భం అంటే మంచి, చెడు ఏదైనా
మీ స్ట్రగుల్స్ పడ్డది గాని రకరకాలు ఉంటాయి కదా! అలాంటివేమన్నా మీ ఎక్స్‌పీరియన్స్? నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత అంటే నెల్లూరు కంటే కూడా చీరాల నుంచి వచ్చామని చెప్పుకోవాలి. ఓకే. సో, వచ్చిన తర్వాత సిటీలో చాలా ఇబ్బందులు పడ్డానండి. ఎవరు తెలీదు. నా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఏదీ లేదు. నేను ఒక పర్ డే రూ. 80 అమౌంట్ కోసము ఒక 5 ఫ్లోర్‌లు సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు మోసిన చరిత్ర ఉంది నాకు. నేనప్పుడు 10థ్ క్లాస్‌లో ఒక 438 మార్క్స్ దాకా వచ్చినాయి. గవర్నమెంట్ స్కూల్ నాది. కానీ నాతోటోళ్ళందరూ ఇంటర్ జాయిన్ అవుతుంటే నేను ఆ ఇయర్ ఆగాను. చాలా బాధపడ్డాను. సిటీకొచ్చిన తర్వాత సిటీ లైఫ్ అంటే ప్రతి ఒక్కడికి ఒక డ్రీమ్. అక్కడ పాష్ గర్ల్స్ ఉంటారు. అవును. పాష్ కల్చర్ ఉంటది. అబ్బా! ఆంటీలని గుద్దుకుంటే కూడా ఏమనరంట. ఇట్లాంటియన్నీ వేరే వాళ్ళు చెప్పుంటరు. అయి మైండ్‌లో పెట్టుకొని సిటీకొచ్చేస్తాం. ఇక్కడ చూస్తే పిల్లికి బిచ్చం వేసేవాళ్ళు ఒకడు కనపడరు. తిండి దొరకదు. తిప్పలు, ఇబ్బందులు. ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చాను. స్ట్రగుల్ చేశాము. ఒక పాడుబడిపోయిన ఇల్లు తీసుకొని దాన్ని బాగు చేసి రెంట్ లేకుండా 2 నెలలు ఉన్నాము. 1500, 1000 రెంట్ కట్టే ఇబ్బంది. అంటే డబ్బులు తీసుకొచ్చాం. డబ్బులు లేవని కాదు. కానీ సిటీ బస్సులో పోయినాయి. డబ్బులు ఎవరో కొట్టేశారు మా డబ్బులు. మనీ ఎంతుండే అప్పుడు? ఆ టైంలో 1,00,000 అండి. పెద్ద అమౌంట్. పెద్ద అమౌంట్. ఇప్పటికి 20, 30 లక్షలతో సమానం అది. అవును. మాది చేనేత అనమాట. హ్మ్. మగ్గం నేసి యెస్. అవును. చీరలు నేస్తారు మా అవును. నాన్నగారు. అది మొత్తము మా నాన్న 1 వీక్ వర్క్ చేస్తే మా నాన్నకి వచ్చే ఇన్‌కమ్ వచ్చేసి 500. అలా రూ. 1,00,000 తీసుకొచ్చాం మేము. అంటే ఇంక చూడండి. పొలం గూడా అమ్మితే అమ్మ వాళ్ళకొచ్చిన అమౌంట్ 5 ఎకరాల పొలం ఉండేది. అది అమ్మేసుకొని మా అమ్మోళ్ళు జస్ట్ 25,000కి అమ్మేశారు 5 ఎకరాలు మా సైడ్. ఎందుకంటే వాళ్ళకి ఉండడం ఇష్టం లేక సిటీలో పిల్లల్ని సెటిల్ చేయాలని మా అమ్మ కష్టపడి ఎలాగైనా నేను ఆర్టిస్ట్ అయ్యానంటే ఈ కోరిక మా అమ్మదండి. నేను ఎంసీఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఓకే. బట్ ఉద్యోగం చేసే ఉద్దేశ్యం లేదు. ఒకళ్ళ కింద పని చేయాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు. ఏదైనా గూడా నా కింద 10 మంది పని చేయాలి. లేదంటే నేనే 10 మందికి పనివ్వాలి. నా కింద కాదు నేను 10 మందికి పనివ్వాలి. లేదంటే నా టాలెంట్‌తో నేను డబ్బులు తెచ్చుకోవాలనే కోరిక నాకు. సో, మా అమ్మ "నువ్వు జాబ్‌కి సెట్ అవ్వాలి. ఫీల్డ్‌లో ట్రై చెయి" అనిందనమాట. సో, అమ్మ కోసం వచ్చి నేను ఇక్కడ స్టార్ అయ్యానండి. సో, చాలా స్ట్రగుల్ చేశాను. సిటీకొచ్చినప్పుడు గూడా వె వేరే వాళ్ళని నమ్ముకొని సిటీకి రావడం జరిగింది. వాళ్ళు నడి రోడ్లో వదిలేస్తే గూడా అర్ధరాత్రి బస్ స్టాపుల పక్కన పడుకున్న మా అమ్మోళ్ళొచ్చే వరకు సాయిబాబా గుడిలో ఒంటిపూట భోజనం చేసేవాడిని. మిగతా 2 పూటలు తినేవాడిని కాదు. ఇలాంటి ఇలాంటి చాలా ఉన్నాయి. ఇయన్నీ అధిగమించుకొని ఈరోజు సిటీలో ఒక ఇల్లు, ఒక కారు అదే అండి సెటిల్‌మెంట్. మీరనుకున్నదొకటి. ఆ! హైదరాబాదొస్తే ఆంటీలని తగులొచ్చు, అమ్మాయిలని తగులొచ్చు. అలాంటి సందర్భం ఏమైనా జరిగిందా? తగిలారా ఎప్పుడన్నా? భలే ఉన్నారే మీరు ఇరికిచ్చే ప్లాన్‌లే చెప్తున్నారన్నీ. అది ముందే ఆంధ్రప్రభ మీది. జనరల్‌గా అట్లా అనిపియలేదా ఎప్పుడు? అలా ఏం అనిపించలేదండి. సిటీకొచ్చిన తర్వాత రక్తం పడిందనమాట. ఫైల్స్ వచ్చాయన్నమాట ఇన్‌ఫాక్ట్. ఇంకా ఆంటీలు, లవ్వులు ఇవి కూడానా సార్? చదువుకోవడం కోసం చచ్చిపోయిన రోజులున్నాయి సార్ నేను. అరే! కాలేజ్ జాయిన్ అవ్వాలి అని రెస్టారెంట్‌లో వర్క్ చేశాను నేను. నైట్ టైమ్ రెస్టారెంట్‌లో వర్క్ చేస్తూ, డే టైమ్ కాలేజ్ చేశాను. అసలు గ్యాప్ ఉండేది కాదు నాకు. ఏంటి నేనేం కారు కొనాలనుకోనొచ్చాను, హీరో అవ్వాలనొచ్చాను, చిరంజీవి గారిని కలుద్దాం అనుకోనొచ్చాను. ఇదేంటి నేనిక్కడ ఇలా ఉంది నా పొజిషన్ అన్న బాధపడ్డ రోజులున్నాయండి. ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను నేను. ఒక చిన్న రూమ్‌లో ఉన్నాం మేమంతా. మా ఫ్యామిలీ అంతా ఇంత రూమ్‌లో ఉండేవాళ్ళం అమ్మ వాళ్ళు ఇప్పుడు మేమంతా. సో, అలాంటి టైంలో మీరు అడిగిన క్వెషన్‌కి అసలు సంబంధం ఉందా సార్? మీరే అన్నారు. ఈ చీరాల నుంచి అది వింటాం సార్. వయసులో 10థ్ క్లాస్ చదువుకుంటున్నప్పుడు 100 మంది చెప్తారు హైదరాబాద్ వచ్చినోళ్ళు. అయన్నీ వింటాము. కానీ అవి జరగడానికి టైం పడతది సార్. ఇంకా టైం ఉందా పడడానికి? ఇంక మాకొద్దు సార్. ఓకే. ఇది ఈరోజు స్పెషల్ ఈరోజు చిట్ చాట్. అదుర్స్ ఆనంద్ తోటి. మరో స్పెషల్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే అండి. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను పిలిపించినందుకు. ఆంధ్రప్రభ ఛానల్‌కి స్పెషల్ థాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ ఆంధ్రప్రభ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో గాని నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.